పాటించాలి. చర్చిలో ఉండేటప్పుడు ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సెల్ ఫోన్ చూస్తున్నారు చాలా మంది. సెల్ ఫోన్ చూడటం వల్ల ఏంటంటే మొన్న నేను చూసా, ఎవరొస్తారంటే సెల్ఫీ తీసుకున్నారు. ఎప్పుడో తెలుసా, బల్ల ఇచ్చేటప్పుడు. అప్పుడే నేను గర్తించాను. అందుకనే ఈ సాంగ్ పాడేటప్పుడు, ఈ కానుకలు పాట పాడేటప్పుడు బల్లైపోతా అనుకుంటాను. నా మాట ఆయన పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా బల్ల అన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఆత్మను కుమ్మరించి ఒప్పుకొని, ఆ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటూ బల్లలో పాల్గొనాలి. చర్చిలో ఉండేటప్పుడు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. చర్చిలో ఉండేటప్పుడు మూడవదిగా ప్రార్థన, దేవుని స్తుతించడం, వాక్యం వినడం మీదనే శ్రద్ధ నిలపాలి. ఈ మూడింటి మీద ఏంటంట, దేవుని స్తుతించడం, ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం, దేవుని వాక్యాన్ని వినడం మీదనే శ్రద్ధ నిలపాలి. నాలుగవదిగా చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ని తప్పనిసరిగా తీసుకురావాలి. చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ని తప్పనిసరిగా, కొంతమంది సెల్ ఫోన్ తీసుకొని ఇట్లా, మొన్న నేను ఆ ఊర్లో చూశాను. ఏంటి సెల్ ఫోన్ తీసుకొని వెళ్తున్నాము ప్రార్థనకి అంటే, వాళ్ళు ఇప్పుడే మందిరానికి వస్తుంది, మీరు ఎప్పటి నుంచో మందిరానికి వస్తున్నారు. కాబట్టి సెల్ ఫోన్ కాదు తీసుకురావాల్సింది, బైబిల్ను చేత పట్టుకొని తీసుకువెళ్ళాలి. చర్చిలో ఉండేటప్పుడు అనాలోచనగా ఉండకూడదు. చర్చిలో ఉండేటప్పుడు అనాలోచనగా ఇంటి దగ్గర పప్పు మాడిపోయిందేమో, కూర మాడిపోయిందేమో, లేకపోతే ఇంటి తాళం వేసానో లేదో, ఏది పడితే అనాలోచనగా ఉండడానికి వీలేదు. తర్వాత చర్చిలో ఉండేటప్పుడు సెల్ ఫోన్ వాడరాదు. చర్చిలో ఉన్నప్పుడు, అరవింద్ చర్చిలో అయితే అందరూ తీసుకొచ్చి ఒక చోట పెట్టేస్తారు. చర్చ్ అయ్యేంత వరకు అది వాడటానికి వీలేదు, ఆన్ చేసుకోవడానికే లేదు. చర్చిలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. ఏడవది ఏంటంట, చర్చిలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. చర్చిలో ఉన్నప్పుడు హృదయమును కుమ్మరించాలి. ఏం చేయాలంట, హృదయమును కుమ్మరించాలి. చర్చిలో ఉన్నప్పుడు ఆత్మానుసారంగా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది అన్న, అప్పుడే తను పొందుకుంది మంచి కుమారుణ్ణి, మరి దీవెన పొందుకుంది. చర్చిలో ఉన్నప్పుడు పిల్లలను ఏం చేయాలంట, చర్చిలో ఉన్నప్పుడు చర్చిలో ఉన్నప్పుడు పిల్లలను తమ ఆధీనంలో ఉంచుకోవాలి. మీ పిల్లలను ఇష్టం వచ్చినట్టు వదిలేయద్దు. పిల్లలను మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. చర్చికి వచ్చేటప్పుడు వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు జీన్స్ వేసుకోవచ్చేసుకో, ఏదో పెడితే అది వేసుకురావద్దు. వస్త్రధారణ మీకు కరెక్ట్. అప్పుడు మీ వస్త్రాలను బట్టే మీకు విలువిస్తారు. ఎక్కడైనా బయటకన్నా వెళ్ళండి, మనం వేసుకున్న వస్త్రాలను బట్టే మనకు విలువ వస్తుంది. మనం పలకరించేటప్పుడు కూడా చక్కగా పలకరిస్తారు. మనం ఇష్టం వచ్చినట్లు వస్త్రధారణ సగం వేసుకున్న వాళ్ళతో ఎవరు అంతగా, వాళ్ళు మంచి వాళ్ళే ఉంటారు అసలు, కానీ వాళ్ళ వస్త్రధారణ బట్టి వాళ్ళకి విలువ లేదు. లేకపోతే మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకి అంతగా. చర్చికి వచ్చేటప్పుడు మరి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎట్లానే ఉండండి, కానీ చర్చికి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా వస్త్రధారణ చేసుకొని రావడానికి చూడండి. అంతా ముసుగేసుకోవడం, మీరు దయచేసి మీరు ముసుగు కట్టుకుని కొనుక్కోండి. దయచేసి ముసుగు పూర్తిగా ముసుగేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ముసుగు వేసుకోవడానికి అలాగే అక్కడ చర్చిలో అందరూ ముసుగు వేసుకొని కట్టుకుంటారు. ముసుగు మాటికి జారిపోతా ఉంటాం కదా, ముసుగు మంచిగా ఆ స్త్రీలు కట్టుకోవడానికి చూడండి. కాబట్టి 10 విషయాలు మనము చర్చిలో ఉండేటప్పుడు చేయడానికి ప్రయత్నిద్దాం. అందరూ ప్రయత్నిస్తాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక నుండి మేము ఈ 10 అంశాలను ప్రయత్నిస్తాము తప్పనిసరి. దేవుని నామానికే మహిమ కలుగుతుంది. ఆమేన్.